హాయ్ అండి. నేను దివ్య టైలరింగ్ తెలుగు ఛానల్‌కు స్వాగతం. ఈరోజు వీడియోలో 11-13 సంవత్సరాల పిల్లలకు సరిపోయే అందమైన షార్ట్ ఫ్రాక్ స్టిచ్చింగ్‌ను చూపిస్తున్నానండి. కటింగ్ వీడియో అనుకోకుండా మిస్ అయిందండి. అందుకే ఈ వీడియోలో స్టిచ్చింగ్ మాత్రమే చూపిస్తున్నాను. ప్రతి స్టెప్‌ను క్లియర్‌గా చూపిస్తానండి. కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. మెడ కోసం క్రాస్ పీసులు అనేవి తీసుకొని ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి అయితే జాయింట్ చేయాలండి. జాయింట్ చేస్తూ ఒక మెడపెట్టి అనేది రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ మెయిన్ క్లాత్కి లైనింగ్ అనేది జాయింట్ చేసేసానండి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా మెడపెట్టిని నెక్కి పెట్టి ఈ విధంగా అయితే స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత రౌండ్ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ చిన్న చిన్నగా టక్స్ అనేవి పెట్టుకోవాలండి, రౌండ్ నీట్గా రావడం కోసం. తర్వాత చిన్నగా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్లు. ఇప్పుడు డాట్స్ అనేవి స్టిచ్ చేస్తున్నానండి. ఫ్రంట్ పార్ట్లో మీకు ఎంత లెంత్ డాట్ కావాలో అంత లెంత్ డాట్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ జాయింట్ చేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా మిడిల్లో అయితే ఒక కట్ అనేది పెట్టానండి. అది హూక్స్ కానీ జిప్ కానీ వేయడం కోసం. ఒక లైనింగ్ క్లాత్ని తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లు జాయింట్ అయితే చేయండి. జాయింట్ చేసిన తర్వాత మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేయండి. బ్యాక్ సైడ్కి కొంచెం మంచిగా ఫోల్డ్ అవ్వడం కోసం. మరలా దాని మీద ఒక స్టిచ్ అనేది వేయండి. స్టిచ్ వేసిన తర్వాత లోపలే ఉన్న క్లాత్ను వీడియోలో చూపిస్తున్నట్లు ఫోల్డింగ్ చేసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోండి. అక్కడ మీరు జిప్ వేయాలంటే జిప్ వేసుకోవచ్చండి, లేదు ఊక్సులు పెట్టాలి అంటే ఊక్సులు పెట్టుకోవచ్చు. నేనైతే అక్కడ ఊక్సులే పెడదాం అనుకున్నానండి. తర్వాత బ్యాక్ సైడ్ డాట్స్ కూడా స్టిచ్ చేస్తున్నాను. బ్యాక్ డాట్స్ స్టిచ్ చేసేటప్పుడు షోల్డర్ పాయింట్ నుంచి స్ట్రైట్గా పట్టుకొని డాట్స్ అనేవి స్టిచ్ చేయాలండి. బ్యాక్ నెక్ కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్లో స్టిచ్ చేసుకున్నట్టే నెక్కు బ్యాక్ పార్ట్లో కూడా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఫ్రాక్ కోసం ఫస్ట్ స్టెప్ టూ స్టెప్స్ అయితే తీసుకున్నానండి. అందులో కిందికి ఫ్రిల్స్ పెట్టడం కోసం ఒక 5 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా ఒక 2 పీసులు అయితే కట్ చేసుకున్నానండి. దాన్ని ఒకవైపు ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేశాను. కింద కుర్చీల కోసం చూడండి, ఒక పిన్ను తీసుకుని పాదంలోనికి పెట్టి లూజ్ కుట్టు పెట్టుకుని మనం స్టిచ్ అనేది వేసుకుంటే చిన్న చిన్నగా ఫ్రిల్స్ అనేటివి వస్తాయండి.
ప్రిల్స్ అనేటివి రెడీ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టిచ్ అనేది వేసుకోండి చివరి వరకు. అలా ఫ్రంట్కి బ్యాక్కి కూడా రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న అంబ్రెల్లా కటింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, మెయిన్ ఫ్యాబ్రిక్కి వీడియోలో చూపిస్తున్నట్లుగా జాయింట్ అయితే చేసుకోవాలి. ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా అయితే చూసుకుంటూ ఒక స్టిచ్ వేసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్కి మనం కట్ చేసిన లైనింగ్ కూడా జాయింట్ చేసేసిన తర్వాత స్టిచ్ వేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ కోసం మిగిలిన కొంచెం క్లాత్నే చివరన చిన్నగా ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేస్తున్నానండి హ్యాండ్స్కి. తర్వాత షోల్డర్ వైపు చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెడుతున్నాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే జాయింట్ చేస్తున్నానండి షోల్డర్స్. షోల్డర్స్ పైన నీట్గా ఉండడం కోసం ఒక కుట్ట అనేది వేస్తున్నానండి. స్టిచ్ అనేది వేస్తున్నాను పైకి. తర్వాత మనం రెడీ చేసుకున్న హ్యాండ్స్ను షోల్డర్ పాయింట్ కరెక్ట్గా పెట్టుకుని వన్ సైడ్ నుంచి అయితే స్టిచ్ వేసుకోవాలండి. తర్వాత ఇంకో సైడ్ కూడా జాగ్రత్తగా గట్టిగా లాక్కుండా కుట్ట అయితే వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న కింద పార్ట్ ఉంది కదండి, దానిని పై పార్ట్కి పెట్టి వీడియోలో చూపిస్తున్నట్లు జాయింట్ చేయండి. జాయింట్ చేసిన తర్వాత పైకి ఒక స్టిచ్ వేయండి. తర్వాత 2 పార్ట్స్ కూడా పట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లు కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మరి కింద వరకు వేయకుండా ఒక 2 ఇంచెస్కి మనం ఏదైతే జాయింట్ చేసామో దానికి 2 ఇంచెస్ కిందకి స్టిచ్ వేసుకొని తర్వాత లైనింగ్ పార్ట్ మెయిన్ క్లాత్ సపరేట్ చేసుకుని అయితే స్టిచ్ వేసుకోవాలండి. ఫస్ట్ నేను మెయిన్ క్లాత్కి వేసేసాను, తర్వాత లైనింగ్కి వేస్తున్నానండి. చిన్నగా ఫోల్డింగ్ చేసుకుని చిన్న చిన్న దారాలు అవి బయటకు రాకుండా చిన్నగా ఫోల్డింగ్ అయితే చేసుకుని చివరి వరకు స్టిచ్ వేసుకోండి. తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ ఎంతైతే ఉందో మీరు తీసుకున్న మెజర్మెంట్ ప్రకారం ఆర్మ్ హోల్ చూసుకుని ఆర్మ్ హోల్ దగ్గర నుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి.
ఒక 2 స్టిచ్చెస్ అయితే వేస్తున్నానండి ఎక్స్ట్రా. వేసిన తర్వాత లైనింగ్ ఉంది కదండి, లైనింగ్ కూడా చిన్న ఫోల్డింగ్ అయితే చేసుకుని స్టిచ్ వేసుకోండి చివరన. నేను 2 సైడ్స్ కూడా జాయింట్ అయితే చేశాను. అంతేనండి, ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే పూర్తయింది. ఫ్రాక్ అయితే ఇలా వచ్చిందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో టైలరింగ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.